ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. విజయనగరం జిల్లాలో గంజాయి అక్రమ రవాణా నియంత్రణకు ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. ఇతర రాష్ట్రాల నుండి జిల్లాకు వచ్చే అన్ని రహదారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఆకస్మికంగా వాహనాల తనిఖీలు చేస్తున్నారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్నదెవరు, సరఫరా చేస్తున్న వ్యాపారులెవరు, వారి వద్ద నుంచి కొనుగోలు చేస్తోంది ఎవరు అనే విషయాలను రాబట్టేందుకు ఈ బృందం పనిచేస్తుందన్నారు. గంజాయి అక్రమ రవాణా విక్రయాలు చేసే వారిపై పీడీ చట్టం ప్రయోగిస్తామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. అండ్ ఎవరైతే పీల్చుతున్నారో వాళ్ళకి అమ్ముతున్నారు, సో వాళ్ళ ముగ్గురును ఒక చోట పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత వాళ్ళని ఇంటరోగేట్ చేస్తే ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి ఫ్రీక్వెంట్ గా ఈ గాంజా కొంటున్నారో, పీల్చడానికి గాంజా కొంటున్నారో వాళ్ళను కూడా ట్రేస్ అవుట్ చేసి 5 మందిని వాళ్ళను కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళంతా రాజం టౌన్ సంబంధించిన వాళ్ళు, దాంట్లో ఒక మైనర్ కూడా ఉన్నారు. సో వీళ్ళు 8 మెంబర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు 10 kgs గాంజా వర్త్ అరౌండ్ 2 lakh rupees.